నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు అందడం లేదు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కవడంతో మార్కెట్ యార్డులకు వస్తున్న ఉల్లికి సరైన ధరలు రాక రైతులు నష్టపోతున్నారు. రైతుల పక్షాన నిలవాల్సిన మార్కెట్ యార్డు అధికారులు వ్యాపారులకు వంత పాడుతున్నారు. దీంతో మార్కెట్ యార్డుల్లో వ్యాపారి చెప్పిందే వేదంగా మారుతోంది. మార్కెట్ యార్డుకు వస్తున్న ఉల్లి పంటను వేలం వేయడంలో వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా రైతులకు లబ్ధి చేకూరని వైనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. ఈ నానుడికి అతికినట్లు సరిపోతుంది ప్రస్తుతం ఉల్లి రైతుల దుస్థితి. రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా ఉల్లిఘాటు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. కొండెక్కిన ధరలతో జనం కష్టాలు అన్నీ ఇన్ని కావు. వీరి మాటల్ని బట్టి చూస్తే ఉల్లిగడ్డల్ని పండిస్తున్న రైతన్నలు కాసుల పండగ చేసుకోవాలి. కానీ వాస్తవంలో జరుగుతున్నదే వేరు. దళారీల దోపిడీతో దగా పడుతున్న కర్నూలు ఉల్లి రైతుల దైన్యమే దానికి నిలువెత్తు నిదర్శనం. దేశంలో మహారాష్ట్రలోని నాసిక్ తరువాత అధిక విస్తీర్ణంతో రాష్ట్రంలో 70% అవసరాలకు సరిపడా ఉల్లి పంటను పండిస్తున్న కర్నూలు జిల్లా రైతుల వ్యధాభరిత చిత్రమిది. రాష్ట్రంలో మరే ప్రాంతంలో లేనంత స్థాయిలో ఉల్లి ఎగుమతులు చేసే కర్నూలు మార్కెట్ యార్డులో బహిరంగంగా సాగిపోతోంది ఈ దోపిడీ పర్వం. అక్కడ అధికారులు ఆడింది ఆట, దళారులు పాడింది పాట. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఉల్లి పంట పండించిన రైతు మాత్రం మార్కెట్ యార్డుకు తరలించి అమ్ముకోవడానికి పడుతున్న ప్రయాసలు అంతా ఇంత కాదు. ఒక ప్రసవ వేతన కంటే ఎక్కువ అనుభవించాల్సిన పరిస్థితి ఉల్లి రైతులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో మరే ఉల్లి మార్కెట్కు రానంత స్థాయిలో ఉల్లి దిగుబడులు వస్తున్న కర్నూలు మార్కెట్లో కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుల పక్షపాతిగా ఉంటూ రైతులకు లబ్ధి చేకూర్చాల్సిన అధికారులు మాత్రం వ్యాపారులతో కుమ్మక్కవుతుండటంతో వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. సరుకు కొనడం లేదు సార్, వాళ్ళు వ్యాపారస్తులు అసలు మంచి మంచిగా కొంటున్నారు, బాగాలేదు అసలు కొనడం లేదు. 300, 400, 500 కాంచి ఎక్కువ పెట్టడం లేదు రేట్లు. బయట చూస్తే 1400, 1500 ఉందంటున్నారు. ఇంకా ఈ వాళ్ళు ఏదో నేను కొంచెం గొడ్చం జరిగినందుకు వాళ్ళు స్ట్రైక్ చేసి వాళ్ళు కొనడమే లేదు. ఇంకా ఇదే పరిస్థితి ఇట్లే ఉంటే ఎన్నాళ్ళు మేము ఇక్కడ వర్షం వస్తే ఆగమైపోతాము. మళ్ళీ ఇంకా ఇది కొంటారా కొనరా అనేది వాళ్ళ దగ్గర పోతే అధికారులు వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. మేము వచ్చి 4 రోజులు అయింది, ఇప్పటికీ ఉల్లిగడ్డలు కొనడం లేదు, ఎవరు చూడడం లేదు. ఇంతవరకు బీట్ అనేది లేదు. మామూలుగా మంచి మంచి గడ్డలను చూసి కొనుక్కొని పోతున్నారు. దళారులు ఈ రైతులని మోసం చేస్తున్నారు. మంచి మంచి గడ్డలు కొని ఇప్పటికి 5-6 రోజులు అయినా సరే ఆ గడ్డలను చూడడం లేదు, ఆ గడ్డలను కొనడం లేదు. దానిని రోజు రులాయింపు చేసి మెత్తగా చేసుకొని అవి ఏదో 100కు 50కి అమ్ముకొని దానిని ఖర్చు పెట్టుకొని తిండికైనా సరిపోయింది. 50 ప్యాకెట్ల గడ్డలు వేసుకొచ్చి ఇప్పుడు 30 ప్యాకెట్ల గడ్డలైనా ఏరేసి మేము అమ్ముకుందాం అనుకుంటే కూడా దానిలో కూడా ఇప్పుడు రైతులు కొనుగోలు లేకుండా చేస్తున్నారు. వ్యాపారస్తులు వచ్చినారు, అంతా బేరం చేసినారు, అది చేసినారు. ఏమో వాళ్ళు ఏమైందో లేదో ఎవరు కొనకుండా పోయినారు. ఇది గోన సంచులు కలుస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు బాగున్న గడ్డలు కొనుక్కుంటున్నారు. బాలేని మాత్రం ఎవరు ఇవి నాకొద్దు అని పోతున్నారు. అవి రోజు రోజుకి మురిగిపోతున్నాయి. రోజు ఏరిస్తున్నాం చేస్తున్నాము. 40 ప్యాకెట్లు వేసుకొస్తే ఈ రోజుకి మా అంత 15-20 ప్యాకెట్లు గానే ఉంటాయి అంతే. వాళ్ళు వచ్చి బయట వచ్చి అంతకి ఇస్తావా, 30 రూపాయలకి ఇస్తావా, 40 రూపాయలకి ఇస్తావా అని పోతున్నారు. ఇది ఒక్క కర్నూలు రైతులకే పరిమితం కాదు. కర్నూలు మార్కెట్ యార్డుకు పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని బళ్ళారి, రాయచూరు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అనంతపురం, మహబూబ్ నగర్, కడప జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో గంపెడాసతో మార్కెట్కొచ్చే రైతన్నకు నిరాశే మిగులుతోంది. అధికారులు, కమిషన్ వ్యాపారులు కుమ్మక్కవడంతో చిల్లర మార్కెట్ ధరలకు, టోకు మార్కెట్ ధరలకు పొంతన లేకుండా పోయింది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన రైతులు నామమాత్రపు ధరలతో సరిపెట్టుకుంటున్నారు. వ్యాపారులు మాత్రం తక్కువ ధరకు కొనుగోలు చేసి బయట అధిక ధరలకు విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకుంటున్నారు. 4 కుప్పలు కొంటారు వాళ్ళు, మంచిగా పరగవాడుగా పోతారు. ఇటు వాళ్ళు ఎవరు కొనాలి సార్ అని బాధపడి వస్తున్నారు సార్. అంతే, దాంట్లో ఏం లేదు ప్రాబ్లం. న్యాయం చేయాలని ఇప్పుడు అంతే. ఇప్పుడు మంచి కొని ఇంకా పోతేట సార్ ఇవాళ కొనాలా, అది 100 కొని 50 కొని సార్, తర్వాత రావాలని రైతులు అంతే. మేము ఎకరా 2 ఎకరాలు వేసినాం సార్. 100 ప్యాకెట్లు అయింది. 50,000 దాకా పెట్టుబడి వచ్చింది. మాకు 50,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఆడ పండించిన 100 ప్యాకెట్లు అయితే దాంట్లో 20 ప్యాకెట్లు మురిగే పోయి వెళ్ళిపోయినాయి. 3-4 రోజుల నుంచి రోజు 2-3 వెళ్ళిపోతున్నాయి. అట్లా ఇట్టే ఉంటే మొత్తం నష్టం వస్తుంది సార్. అది గిట్టుబాటు లేకనే కదా. గిట్టుబాటు ఉంటే ఈ తిప్పలు ఎందుకు వస్తుంది? గిట్టుబాటు ఉంటే రైతుకి ఈ పరిస్థితి రాదు కదా. గిట్టుబాటు లేకనే కదా ఈ పరిస్థితి వచ్చింది. రేటు 1,800 పైన నడుతుంది. కానీ ఇప్పుడు 500, 550, 400, 300 మాట్లాడుతున్నారు. ఏమంటే వాళ్ళు పలకడం లేదు. ఇంకా ఈ విధంగా ఉంటే మేము 100 రూపాయలు కూలీలు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని అప్పుల పాలయ్యి నానాక బాధలు పడి ఈ విధంగా మేము తెచ్చుకుంటే ఈడకు వచ్చినాక మనం తెచ్చిన ఛార్జీలు వేసుకొచ్చిన బాడిగలో గిట్టుబాటు కాకుంటే ఇంకా మేము ఏ విధంగా బతికేది రైతంగా. అంతకన్నా శరీరం ఏం లేదు సార్. ఇంకా ఆత్మహత్యలు చేసుకుని రావాల్సిందే. ఇటగానైతే ఈ రైతుల పరిస్థితి అట్ట అయిపోయింది. రైతు గురించి పట్టించుకునే మానవుడే లేదు. మన గురించి పలకరిస్తారు. గత 3 ఏళ్లలో కర్నూలు మార్కెట్ యార్డుకు 2009 సంవత్సరంలో 67 లక్షల క్వింటాళ్లు, 2010 సంవత్సరంలో 75 లక్షల క్వింటాళ్లు, 2011 సంవత్సరంలో 74 లక్షల క్వింటాళ్ల ఉల్లి పంట తరలివచ్చింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రోజుకు 50 టన్నుల నిల్వ విక్రయ సామర్థ్యముండగా 100 టన్నుల ఉల్లి వస్తుండటంతో అధికారులు, కమిషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మా ఒక 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు మంచి గడ్డలు కొనేది 1,200, 1,400, 500, 600 తీసుకునేది పోయేది. లేకుంటే మేమే ఉరుగు పట్టమనేది. ఇట్ట వీళ్ళు నేర్చుకుంటున్నారు. కన్నా ముంచుతున్నారు రైతునైతే ఉల్లిగడ్డ అని. రైతు అల్లాడుతున్నారు ఇలా కొరగి. ఇదేం సార్, ఇదేం లెక్క రాశారంటే ఇది కాటకూలి, ఇది అమ్మాలి, ఇది కమిషను, ఇది అన్ని మాకు అర్థం కాకుండా రాసి పాడేస్తారు. మాకు ఏడు అర్థం కాదు. సంచికి 10 రూపాయలు వేస్తాడు వాడు. సంచి ఎత్తుకొస్తున్నాడు. ఏమన్నా సంచులు తీసుకురాలే ఇంతసేపు ఉన్నాడే తేమలా 50, 100 వేస్తే తెచ్చి గప్పున పెడతాను. సంచులు పడతాను రప్పనాడరు. ఇంకా వాళ్ళు తేవాలా. ఇంకా ఏదో మాకు పొద్దుపోతుందంటే వాళ్ళకి 50, 100 వేస్తే సంచులు తెచ్చేస్తాడు. ఇంకా పోతాడు. ఎవరు అడగాలి మేము? ఎవరు అడిగే దిక్కేలేదు మాకు. ఏదో మాకు వచ్చిన కాడికి అమ్ముకున్నారా పోవాలంగా అంతే. సెక్యూరిటీకి భాగమే, ఇక్కడ మాలి వాళ్ళకి భాగమే, ఇక్కడ కొనే వాళ్ళకి భాగమే, ఇక్కడ మన బీటు వాడదలకు భాగమే. అందరికి బాగాలే ఉండే సార్. వాళ్ళకి అంతా బాగాలే. ఎక్కడ తిరిగి రైతుకైతే నష్టం సార్. ఇది అంటే దోపిడే, మొత్తం దోపిడే సార్. సంతులు కొట్టేతోళ్ళు అడగడమే, ఇక్కడ మురిగడలు ఏరేతోళ్ళు అడగడమే, ఆ మాలి వాళ్ళు సతాయడమే. డబ్బులు ఇస్తే పని చేస్తామంటారు, లేకుంటే లే అంటారు. గతేడాది ఇదే సమయంలో ధరలు ఆకాశాన్నంటడంతో ఈ ఏడాది అదే తరహా ఉంటుందని ఆశించిన రైతులు ఉల్లి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అకాల వర్షాలు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులొచ్చాయి. దిగుబడులు తగ్గినా ధరలు అధికంగా ఉండడంతో ఆశించిన లాభాలు వస్తాయని ఉల్లి పంటను మార్కెట్కు తరలిస్తున్న రైతులు అధికారుల నిర్వాకంతో లబ్ధి పొందలేకపోతున్నారు. మార్కెట్ యార్డుకొచ్చే రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, కమిషన్ ఏజెంట్లు వ్యాపారులకు వంత పాడుతున్నారు. రాష్ట్రంలో మరే మార్కెట్ యార్డుకు రానంత స్థాయిలో పంట తరలివస్తున్న వ్యాపారులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఉన్న కొంతమంది వ్యాపారులు కుమ్మక్కవడం, అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తూ ఉండడంతో రైతుకు ఆశించిన ధరలు లభించడం లేదు. రైతు తెలియని వ్యక్తి వస్తే కూడా కంప్యూటర్ కార్డులో కూడా మోసం చేస్తారు. ఒక కార్డు వచ్చి 45 కేజీలు పడతారు. నీకేమాత్రం కొద్ది తెలియకపోతే 48 కేజీలు పట్టేస్తాడు. గ్రాములలో కూడా కరెక్ట్ పెట్టింటే గ్రాములు అంటే సంచికి తూకమంటాడు. ఒక సంచి అది 500 గ్రాములు వస్తుందా, 500 గ్రాములు ఎక్కువనే పెట్టేస్తాడు. సంచి తూకమంటాడు ఏమన్నట్టే. ప్రతి ఒక్కరు కంప్యూటర్ కార్డులో కూడా కంప్యూటర్ కార్డు పెడితే రైతుకి చాలా మంచి జరుగుతుంది అన్నారు. కానీ కంప్యూటర్ కార్డు వల్ల కూడా చాలా మోసం చేస్తున్నారు. మాకు అది ఇది అని చెప్పి రాస్తారు. ఇంకా మాకు చదువురా సందరాదు. వాళ్ళు చెప్పినట్టు మేము బిల్లు తీసుకుని పోలా. ఏం అయ్యా ఇట్లా చేస్తున్నారంటే మామూలేమో వాళ్ళకి ఛేదిస్తుంటే మీకు పనులు జరుగుతాయి, లేకపోతే సంచులు జారు, మీరు ఇంకా అక్కడే మేము ఇక్కడే, వాళ్ళకి వాడేలా మీరు తీసుకుపోతున్నారు అంటారు.
వాళ్ళు కూడా వ్యాపారులందరూ కుమ్మక్కైతారంట కదా ఇంకా వాళ్ళు ఓరుకోరు. ఇంకా ఒక వీళ్ళు ఇద్దరు వాడినది ఇంకా వాళ్ళు వేరే వాళ్ళని బారనేరు. ఇంకా వాళ్ళే ఇది నువ్వు గాను నేను అది కొంటా అట్లా మాట్లాడుకుని కొంటున్నారు సార్. ఇదేమి జరుగుతుంది అని అడిగితే ఉంచాల వాళ్ళని మన గేట్ ఆఫీస్ కాటుకు రామని చెప్పి వాళ్ళతోని కొట్టించారు సార్ అమ్మాల వాళ్ళతోని. వాళ్ళు మేము రైతు లేకుంటే అమ్మాలలో ఎక్కడ ఉంటారు సార్ వాళ్ళు. మేము రైతు ధాన్యం పండిన చేస్తేనే వాళ్ళు అమ్మాలలో బతికేది. వీళ్ళు రైతులు ధాన్యం తినప్పుడు అమ్మాలలో ఏం బతుతారు సార్. ఆ తెలివి వాళ్ళు ఉపయోగించాలి అనమాట. కొట్టినారు వాళ్ళు సేవ్ చేసుకుని ఇద్దరికి దెబ్బలు తాకినాయి ఆ రోజు. సాగు చేసింది మొదలు కోత కోసే వరకు విత్తనాలు ఎరువుల పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడుతున్నారు. రైతు బంధు పథకం ద్వారా అన్నదాతల్ని ఆదుకోవడానికి మార్కెట్ యార్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో పంటను మార్కెట్కు తెచ్చిన రైతన్న ఆశించిన ధర రాకపోయినా పచ్చి కంకులు దాసప్ప అంటే రాలిన చోటికి గోవిందా అన్న రీతిలో వచ్చిన ధరకే అమ్ముకుంటూ వెళ్తున్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని 2 జిల్లాలతో పాటు కర్నూలుకు పొరుగునున్న ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి పంట తరలి వస్తూ రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్గా గుర్తింపబడిన కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డు ఇప్పుడు రైతులకు శాపంగా మారుతుంది. ఇక్కడ వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కైపోతుండగా రైతులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకోవాల్సిన మార్కెట్ అధికారులు సైతం వారికి కొమ్ము కాస్తుండడంతో రైతులు ఆశించిన ధర ఇక్కడ లభించడం లేదు. ఇకనైనా మార్కెట్ అధికారులను మేల్కొని అతిపెద్ద మార్కెట్గా గుర్తింపు పొందిన కర్నూలు ఉల్లి మార్కెట్ను రక్షించడంతో పాటు రైతులకు లబ్ధి చేకూర్చేలా వ్యాపారుల నుంచి ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శేషుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కర్నూలు.